నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం. కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. పొదిలిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పార్వతీ సమేత నిర్మమహేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించిన దేవాదాయ శాఖ అధికారి పానకాలు మరియు డిఎస్పి నారాయణ స్వామి. ఆలయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈరోజు జరగబోయే జ్వాలతోరణం మరియు ఈషా ఫౌండేషన్ వారి ఆదియోగి స్వామి దివ్య దర్శనంలో భక్తుల రద్దీ అధికంగా ఉండే నేపథ్యంలో నిర్వాహకులకు పలు సూచనలు సలహాలు ఇచ్చిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పానకాలు. ఈ కార్యక్రమంలో ఈవో నారాయణ రెడ్డి, ఆలయ చైర్మన్ ఒగ్గు వెంకటరామయ్య, సిఐ రాజేష్ కుమార్, ఎస్ఐ వేమన తదితరులు పాల్గొన్నారు. అనంతరం దేవాదాయ శాఖ అధికారి పానకాలు మరియు డిఎస్పి నారాయణ స్వామి మీడియాతో మాట్లాడారు. పొదిలి పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ నిర్మమహేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు ఈ కార్తీక మాస పౌర్ణమి ఏర్పాట్లు పర్యవేక్షించడానికి జిల్లా అసిస్టెంట్ కమిషనర్గా నేను, అట్లానే మా డివిజన్ ఇన్స్పెక్టర్లు ఇద్దరు కూడా ఈ ఏర్పాట్ల పర్యవేక్షణ కొరకు ఈరోజు ఈ దేవస్థానానికి రావడం జరిగింది. ఇక్కడ మన దేవస్థానం ఈవో గారు కానీ, అట్లనే ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గారు, అట్లనే ధర్మకర్తలు అందరూ కూడా చాలా టీం వర్క్గా ఈరోజు వర్క్ చేయడం చూడటం జరిగింది. ఈ క్యూ లైన్ ఏర్పాట్లు కూడా బాగానే చేశారు. రేపు జరిగే కార్తీక పౌర్ణమి పర్వదినమున ఆ రోజు సుమారు ఒక 2000 నుంచి ఒక 5000 వరకు భక్తులు దేవస్థానానికి వచ్చి స్వామివారి దర్శించి తీర్థప్రసాదాలు తీసుకుంటారని తెలియజేశారు. అట్లానే దీపారాధన కూడా వచ్చే భక్తులు చేస్తారని చెప్పారు ఈవినింగ్.
ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మా దేవస్థానం ఈవో గారు, సిబ్బంది, అట్లానే దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, ధర్మకర్తలందరూ కూడా ఈ రేపు ఉదయం నుంచి ఎర్లీ మార్నింగ్ జరిగే రోజు నుంచి సాయంత్రం వరకు కూడా నిత్యం పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరికీ మంచి దర్శనం జరిగేలాగా చూడాలని మా వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా, కొత్త బోటు కాబట్టి అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. అట్లానే పక్కన అన్నదానం కూడా జరుగుతుందని తెలిపారు. వీటన్నిటికి కూడా కోనేరు దగ్గర వీటన్నిటికి కూడా భక్తులందరికీ మనవి చేసుకునేది ఏంటంటే మీరందరూ కూడా ఈ దేవస్థానం వాళ్ళు ఏదైతే క్యూ లైన్ ఏర్పాటు చేసో ఆ క్యూ లైన్ ద్వారా వచ్చి స్వామివారిని చక్కగా దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నదానం కూడా స్వీకరించి వెళ్ళవలసి. అందరికీ నమస్కారం. రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా మా దర్శి డివిజన్లో మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు అన్ని దేవాలయాలు మేము చెక్ చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం అన్ని శివాలయాలు, టెంపుల్స్ అన్ని ఈరోజే మొత్తం మా డివిజన్లో అన్ని ఎస్ఐలు, సిఐలు మేము అన్ని చెక్ చేసి ఆడిట్ చేస్తున్నాము. రేపు సందర్భంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి వాళ్ళ శివుని, దేవుణ్ణి బాగా దర్శించుకొని ప్రశాంతంగా వాళ్ళు ఎటువంటి సౌకర్యము, అసౌకర్యము అనేది గురి కాకుండా, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వాళ్ళు శాంతితో, మనశ్శాంతితో, భక్తితో వాళ్ళ దేవుణ్ణి దర్శించుకొని వాళ్ళకి ఇంటికి తిరిగి వెళ్లడం కోసం మేము కృషి చేస్తూ ముందే ఈ రోజే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎటువంటి అరేంజ్మెంట్ చేశారు. ఇక్కడ వీలైన్లు ఎలా ఉన్నాయి, లైటింగ్ ఎలా ఉంది, పొద్దున వచ్చే జనాలు ఎక్కువ మంది వస్తే వాళ్ళకి తగిన సౌకర్యాలు ఎలా ఉన్నాయనే దానికి మేము ముందే చెక్ చేసి వాళ్ళకి తగిన సూచనలు ఇవ్వడానికి ఈరోజంతా మన డివిజన్లో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎస్పీ గారు చేయించారు అన్ని టెంపుల్స్. మన డివిజన్లో మేము చెక్ చేస్తున్నాం. నేను ప్రత్యేకంగా ఇక్కడ పెద్ద టెంపుల్ కాబట్టి ఇక్కడ వచ్చి చెక్ చేస్తున్నాం. రేపటికి ఎటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మేము రేపు కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పూర్తిగా ప్రశాంతంగా ఇవ్వడానికి మేము వేల కృషి చేస్తూ ప్రశాంతంగా జరిగింది. ఓకేనా?